మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే హోటల్ బుక్ చేయాలంటే వెంటనే మన మైండ్లో వచ్చే యాప్ ఓయో రూమ్స్. ఒక అబ్బాయి స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడైతే 800 సిటీల్లో 1,00,000 మందికి పైగా ఉద్యోగులు ఇచ్చే స్థాయికి ఎలా చేరిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఓయో వరకున్న ఆసక్తికరమైన నిజాలు, దాని బిజినెస్ ట్రిక్స్, లాభ నష్టాలు తెలుసుకుందాం. ఓయో ఎలా మొదలైంది, ఎందుకు ఇప్పుడు ఈ కంపెనీ కోట్ల వడ్డీలు కడుతూ నష్టాల్లో ఉంది, ఎందుకు కొంతమంది హోటల్ యజమానులు ఓయో మీద కోర్టులో కేసు వేశారు, గదులు బుక్ చేస్తే వినియోగదారులు ఎలాంటి వాదనలు చేస్తున్నారు, ఎందుకు కొన్ని హోటల్స్ ఓయోను దూరం పెట్టాయో, ఇవన్నీ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చేసి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. రితేష్ అగర్వాల్ 1993 ఒడిశా రాష్ట్రంలోని రాయగడ అనే ఒక చిన్న పట్టణంలో జన్మించారు. రితేష్ అగర్వాల్ తన స్కూలింగ్ ఒడిశాలోని రాయగడలో పూర్తి చేశాడు. తర్వాత కోటాకి వెళ్లి ఐఐటి జేఈఈ మెయిన్స్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సిద్ధమయ్యాడు. కానీ అతనికి టెక్నాలజీ మరియు వ్యాపారంపై ఎక్కువ ఆసక్తి ఉండడంతో విద్యను విడిచిపెట్టాడు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్ కి చెందిన ఇండియన్ కంపెనీస్ లో చేరిన మధ్యలోనే డ్రాప్ అవుతూ తన స్టార్ట్అప్ ఐడియాస్ పై దృష్టి పెట్టాడు. తర్వాత దేశమంతటా ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతి హోటల్లో ఉండి ఆ అనుభవాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఒకటే సమస్య కనిపించి శుభ్రత లేదు, ధరలు ఎక్కువ, ఫెసిలిటీస్ సరైన స్థాయిలో లేవు. ఇక్కడే ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చేలా చేసింది. ఇదే ఇండియాలో ఒక మంచి సర్వీస్ ఉండే హోటల్ ని పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ఇదే ఆలోచన మన ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేసింది. రితేష్ అగర్వాల్ మొట్టమొదట చీప్ ప్రైస్ తో రూమ్స్ బుక్ చేసుకునే ఒక స్టార్ట్అప్ ను స్టార్ట్ చేసి దాని పేరు ఓయో అని పెట్టాడు. ఓయో అంటే ఆన్ యువర్ ఓన్. చిన్న చిన్న హోటల్స్ కి వెళ్లి వాళ్ళతో ఒప్పందం చేసేవాడు. ఈ హోటల్స్ కి స్టాండర్డ్ లుక్ తీసుకురావడమే ఇతని లక్ష్యం. స్మార్ట్ బెడ్షీట్స్, హైజీనిక్ బాత్రూమ్స్, వైఫై, 24/7 కస్టమర్ సర్వీస్ లాంటి ఫెసిలిటీస్ తో ఓయో అనే యాప్ ద్వారా హోటల్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోగలిగేలా చేశాడు. మొదట్లో వినియోగదారుల నుండి మంచి స్పందనే వచ్చింది. ఒక సంవత్సరంలోనే రితేష్ దేశంలోని పెద్ద నగరాల్లో 100కు పైగా హోటల్స్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఇంకా ముఖ్యంగా 2014లో అతను తేలి ఫెలోషిప్ గెలుచుకున్నాడు. కాలేజీ వదిలేసి స్టార్ట్అప్ పై ఫోకస్ పెట్టే యువతకు ఇచ్చే గౌరవం. మొట్టమొదటిగా 2014లో ఓయోకి అతిపెద్ద మైల్ స్టోన్ పడింది. సాఫ్ట్ బ్యాంక్ నుండి 630 కోట్ల ఫండింగ్ వచ్చింది. కంపెనీకి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. ఈ సంవత్సరం చివరికి 1000 హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకొని రోజుకి 5000 బుకింగ్స్ జరిగేవి. ఇది అప్పటి భారతదేశపు అతి వేగంగా ఎదిగిన స్టార్ట్అప్ గా మారింది. ఓయో మిగిలిన పోటీదారులను దాటేందుకు బుకింగ్ యాప్, రేటింగ్ సిస్టమ్, క్లీనింగ్ ప్రోటోకాల్స్ లాంటి మంచి ఫీచర్లు తీసుకొచ్చింది. ఇది హోటల్ బ్రాండ్ నుండి టెక్ డ్రివెన్ ప్లాట్ఫామ్ గా మారింది. ఓయో భారతదేశం బయట అడుగుపెట్టింది. మొదట మలేషియాలో, తర్వాత చైనాలో సేవలు ప్రారంభించింది. ఈ సంవత్సరంలో యుఏఈ, ఇండోనేషియా, నేపాల్ వంటి దేశాల్లో ఓయో హోటల్స్ ప్రారంభమయ్యాయి. ఓయో ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయింది. యుఎస్ఏ, యూకే, యూరోప్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఈ హోటల్స్ విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది ఈ కంపెనీకి 35,000 హోటల్స్, అలాగే 10 లక్షల కంటే ఎక్కువ రూమ్స్ కలిగి ఉంది. పట్టణాల్లో మాత్రమే కాకుండా ఓయో హాలిడే హోమ్స్, రిసార్ట్స్ మరియు లగ్జరీ బ్రాంచ్ ఓయో లైఫ్ కూడా ప్రారంభమైంది. ఓయో ఇప్పటికీ ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ హోటల్ చైన్ గా అయింది. రితేష్ అగర్వాల్ తన ఓయోలో వాటాను పెంచుకొని కంపెనీపై పూర్తి నియంత్రణ సాధించాడు. ఇతడు ఇండియాలోనే అతి చిన్న వయసు బిలియనియర్ గా అయ్యాడు. కరోనా వల్ల ఓయోపై తీవ్రమైన ప్రభావం పడింది. పలు దేశాల్లో హోటల్స్ మూతపడ్డాయి, ఉద్యోగాలు తగ్గిపోయాయి, నష్టాలు పెరిగిపోయి, ఇన్వెస్టర్ల నుండి ఒత్తిడి చాలా పెరిగింది. కానీ రితేష్ నష్టాల్లోనూ నిలబడే ప్రయత్నం చేశాడు. కోవిడ్ కేర్ సెంటర్స్, క్వారంటైన్ హోటల్స్ ఏర్పాటు చేశాడు. వ్యాక్సినేషన్ తర్వాత ట్రావెల్ మళ్లీ పెరగడంతో ఓయో తన సర్వీస్ ను రీస్టార్ట్ చేసింది. ఓయో యాప్ లో నూతన ఫీచర్లు తీసుకొచ్చాడు. డైనమిక్ ప్రెసింగ్, ఓయో విజార్డ్ లాంటి లాటరీ ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల వినియోగదారులకు మళ్లీ నమ్మకం పెరిగింది. ఓయో కంపెనీ ఐపీఓకి సిద్ధమైంది. కానీ మార్కెట్ పరిస్థితుల వల్ల వాయిదా వేసింది. అయినా ఈ కంపెనీ కొత్త మార్కెట్లతో అడుగుపెట్టి సాలిడ్ రెవెన్యూ గ్రోత్ సాధించింది. ఈ సంవత్సరంలో ఓయో తన ఖర్చులు తగ్గించి లాభాల బాట పట్టింది. ఇండియా, యూరోప్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో మంచి బుకింగ్స్ వచ్చాయి. రితేష్ అగర్వాల్ వివాహం కూడా 2023లో జరిగింది. రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఓయో ఇప్పుడు టెక్నాలజీ పెట్టుబడులు పెంచింది. ఏఐ ఆధారిత ప్రైజింగ్, రివ్యూ అనాలిసిస్ వంటి ఫీచర్లు తీసుకొచ్చింది. చిన్న హోటల్స్ కి డిజిటల్ మద్దతు ఇచ్చే ఓయో పార్ట్నర్ కన్సోల్ వృద్ధి చెందింది. 2025 నాటికి ఓయో 80 దేశాల్లో సేవలు, 1,00,000 మంది రోజు బుక్ చేస్తున్న వినియోగదారులు. SME హోటల్ ఇండస్ట్రీలో అతిపెద్ద టెక్ ప్లాట్ఫామ్. ఓయో లైఫ్, టౌన్ హౌస్, వెకేషన్ హౌస్ వంటి సబ్ బ్రాండ్స్ విస్తీరణ. ఇలా ఓయో అంచులంచుగా ఎదుగుతూ పోయింది. కానీ ఒకప్పుడు $1 బిలియన్ కంపెనీగా ఎదిగిన ఈ ఓయో ఇప్పుడు ఎందుకు ఇంత భారీ నష్టాలు ఉందో తెలుసా? ముఖ్యంగా 5 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, వేగంగా విస్తీరణ అవడమే అతిపెద్ద మినహాయం. ఓయో 2017 నుండి 19 మధ్య కాలంలో చైనా, యూరోప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో వేగంగా విస్తరించింది. అయితే అన్ని దేశాల్లో మార్కెటింగ్ ఒకేలా ఉండదు. హోటల్ మేనేజ్మెంట్ కన్సిస్టెన్సీ లేదు. స్థానిక నిబంధనలు, కార్మిక సమస్యలు ఎదురయ్యాయి. ఇలా అధిక విస్తరణ వల్ల ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. నెంబర్ 2, చాలా మంది హోటల్ ఓనర్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఓయో ఒప్పంద ప్రకారం డబ్బులు రాలేదు. కొన్ని హోటల్స్ కి రేటింగ్ తగ్గిపోయాయి, సంస్థ ప్రమాణాలు పాటించడంలో సమస్యలు. ఇవన్నీ ఓయోకు చెడ్డ పేరుని తెచ్చాయి. కొంతమంది హోటల్స్ ఒప్పందం రద్దు చేసుకోవడం కూడా జరిగింది. నెంబర్ 3, కోవిడ్-19 ప్రభావం. 2020లో భారీ నష్టం. 2020లో కరోనా వల్ల ట్రావెల్ పూర్తిగా ఆగిపోయింది. బుకింగ్లు గణనీయంగా తగ్గిపోయాయి. వేలాది హోటల్స్ మూతపడ్డాయి. కంపెనీకి వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఓయో 2020 నుండి 2021లో ఉద్యోగస్తులని చాలా మందిని తొలగించాల్సి వచ్చింది. నెంబర్ 4, అప్పుల భారం. కంపెనీ విస్తరించడానికి పెట్టుబడులు మాత్రమే కాకుండా అప్పులు కూడా చేసింది. ప్రస్తుతం ఓయో కొన్ని కోట్ల రూపాయలు వడ్డీలు బ్యాంకులకు కడుతుంది. అధిక అప్పులతో కంపెనీ లాభాల్లోకి రావడానికి సమయం పడుతుంది. నెంబర్ 5, ఐపీఓ వాయిదా. పెట్టుబడిదారులకు ఒత్తిడి. ఓయో 2021లో ఐపీఓకి సిద్ధమైన మార్కెట్ పరిస్థితులు నష్టాల కారణంగా వాయిదా వేసింది. దీంతో
ఇన్వెస్టర్లకి విశ్వాసం తగ్గింది. ఓయోకి ప్రస్తుతం CEO అయినటువంటి రితేష్ అగర్వాల్ తన వ్యక్తిగత నిధుల్లో నుండి కూడా అప్పులను చెల్లించడానికి ముందుకు వచ్చాడు. ఇది అతని మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. కానీ నష్టాల నుండి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. కొంతమంది హోటల్ యజమానులు ఓయో మీద కోర్టులో కేసు వేశారు. ఎందుకంటే మొదటగా ఒప్పందం ఉల్లంఘించడం. ఓయో హోటల్ యజమానులు ఒప్పందం చేసుకునేటప్పుడు పక్కా రెవెన్యూ షేర్ ని చెప్తారు. కానీ చాలా సందర్భాల్లో ఒప్పందం చేసిన ప్రకారం డబ్బులు హోటల్ యజమానులకు చెల్లించలేదు. కొన్ని బుకింగ్స్ డేటాలు షేర్ చేయలేదు. ఆకస్మికంగా రూమ్ ధరలు తగ్గించడం హోటల్ కి చాలా నష్టాలు తెచ్చింది. ఓయో తరచూ తన విధానాలు మారుస్తుంది. హోటల్ ఓనర్స్ కి తెలియకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకునేది. ఉదాహరణకు కమిషన్ రేట్లు పెంచడం, క్యాన్సిలేషన్ పాలసీ మార్చడం, డిస్కౌంట్ ఇవ్వడం లాంటి నిర్ణయాలు సొంతంగా తీసుకునేది. దాంతో హోటల్ యజమానులకు నష్టం కలిగింది. అందుకే వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఓయో హోటల్స్ కు కొన్ని షరతులు విధించింది. ఏంటంటే రూమ్ క్లీనింగ్ గా ఉండాలి, ఏసీ, వైఫై 24/7 ఉండాలి, ఇంకా ప్రయాణిత సర్వీసులు ఉండాలి. ఈ స్టాండర్డ్ కు మెయింటెనెన్స్ చేయడం కొన్ని చిన్న హోటల్స్ కి కష్టమైంది. అయినా మినహాయింపు లేకుండా ఒత్తిడి పెట్టారు. ఇలాంటివి చాలా చిన్న తప్పులే చేసింది. ముఖ్యంగా ఓయో కొన్ని హోటల్స్ ను యాప్ ను తొలగించింది. ఓయో కొన్ని హోటల్స్ ని యాప్ ని డీలిస్టింగ్ చేసింది. అంటే వాటికి బుకింగ్స్ అందుబాటులో లేవు. కారణం పూర్ రివ్యూస్ ఉండడం, స్టాండర్డ్ మెయింటెనెన్స్ లేకపోవడం. కానీ యజమానుల మాటల్లో ఇది న్యాయమైన నిర్ణయం కాదు. దీంతో కొందరు కోర్టు దాకా వెళ్లారు. ఇంకా ఇలా మరెన్నో కేసులు ఓయోపై నమోదయ్యాయి. ఇందులో 2025 ఢిల్లీలోని హోటల్ అసోసియేషన్ కలిసి ఓయోపై PIL దాఖలు చేశాయి. 2021లో పలు హోటల్స్ బిజినెస్ లాస్ పేరుతో నష్టపరిహారం కోరుతూ కోర్టులో కేసు వేశారు. కొన్ని హోటల్స్ కమిషన్ మోసం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా మరెన్నో కేసులు కూడా పడ్డాయి. కానీ రితేష్ అగర్వాల్ ఖచ్చితమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో కొన్ని కేసులు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇంకా మరికొన్నిటికి పెనాల్టీ కూడా పడడం జరిగింది. ఓయో యాప్ ద్వారా గదులు బుక్ చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంది. వాస్తవానికి చాలా మంది వినియోగదారులు కొన్ని ప్రధానమైన సమస్యలను ఫిర్యాదు చేస్తున్నారు. అవేంటంటే నెంబర్ 1, రూమ్ బుక్ చేసిన గదిని హోటల్ వద్ద నిరాకరించడం. యాప్ లో గది కనపడి బుక్ చేసి హోటల్ కు వెళ్లేసరికి మీ బుకింగ్ క్యాన్సిల్ అయిందని సమాధానం చెప్పడం. ఇది చాలా మంది ట్రావెలర్స్ కు చాలా పెద్ద తలనొప్పిగా మారింది. నెంబర్ 2, రూమ్ క్వాలిటీ తక్కువగా ఉండడం. యాప్ లో చూపించిన ఫోటోలాగా గది ఉండకపోవడం, బాత్రూమ్స్ క్లీన్ గా లేకపోవడం, వైఫై, ఏసీ, టీవీలు పనిచేయకపోవడం, బెడ్షీట్లు పాతవి వాడడం, అసౌకర్యంగా ఉండడం. ఇలాంటి క్వరీస్ ప్రజలకు ఓయో మీద నమ్మకాన్ని చాలా వరకు తగ్గించింది. నెంబర్ 3, హోటల్ స్టాఫ్ రూడ్ బిహేవియర్. చాలా హోటల్స్ లో స్టాఫ్ రూడ్ గా బిహేవ్ చేశారని రిపోర్ట్ చేయడంతో ఆ స్టాఫ్ ని ఉద్యోగం నుండి తొలగించడం కూడా జరిగింది. కానీ వీటన్నిటిని రితేష్ అగర్వాల్ ఎదుర్కొని తన కంపెనీని ఒక గొప్ప స్థాయిలో పెట్టాడు. ఎవరైనా స్టార్ట్అప్ పెట్టాలి అనుకుంటే రితేష్ అగర్వాల్ స్టోరీ ఒక మంచి రోల్ మోడల్ గా ఉంటుంది. ఒక చిన్న యువకుడి కళ ఒక చిన్న గదిలో ప్రారంభమై ప్రపంచాన్ని షేక్ చేసిన కంపెనీగా ఎదిగింది. అదే ఓయో రూమ్స్. కానీ వ్యాపార ప్రపంచంలో ఒక్క విజయం చాలదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ప్రతిరోజు గెలవడం చాలా ముఖ్యం. ఒప్పందాల సమస్యలు, కోర్టు కేసులు, వినియోగదారుల ఫిర్యాదులు ఇవన్నీ ఓయోను నష్టాల దిశగా నడిపించాయి. ఎప్పటికైనా ఓయో తిరిగి లాభంలోకి రావాలని మనమంతా కోరుకుందాం. రితేష్ అగర్వాల్ లాంటి ఒక గొప్ప యువకుడి ప్రయత్నం ఎప్పటికీ ఆగిపోకూడదని మనమంతా కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకుంటే మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ అయినటువంటి జీకే రెడ్డి తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.